ఈ రోజుల్లో ప్రతి వారానికి ఒక ప్రత్యేకత చెప్తూ ఉన్నారు. తప్పులేదు. శుక్రవారానికి మాత్రం మనము తప్పనిసరిగా ఆ ప్రత్యేకతను చెప్పుకోవాల్సిందే. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, ఇలా మనం శుక్రవారం లక్ష్మీదేవి, ఇలా మనం రకరకాలుగా వారం రోజుల్ని చక్కగా రకరకాల దేవతలతో పూజిస్తూ ఉంటాం. కానీ ఏ వారం రోజున ఎవరిని పూజించినా శుక్రవారం మాత్రం ఆడవాళ్ళందరూ తప్పనిసరిగానండి, ఉద్యోగస్తులు అవనివ్వండి, సంసారస్తులు అవనివ్వండి, వృద్ధులు అవనివ్వండి, ఆ రోజున మాత్రం స్త్రీలందరూ చాలా మటుకు పొద్దున్నే లేచి తలస్నానం చేసి దీపం పెట్టుకున్న తర్వాత ఏ పనన్నా చేస్తారు. ఎందుకనంటే శుక్రవారం రోజున మనం చెప్పుకోవాల్సిన విశేషాలు రెండు ఉన్నాయి. ఒకటి, మనం జ్యోతిష శాస్త్రరీత్యా చూస్తే శుక్రవారం రోజున శుక్రగ్రహము సంసారంలో ఉండే ప్రతి చిన్న విషయానికి ముడిపడి ఉన్నాడు అతను. ఎందుకంటే స్త్రీలకు ప్రధానంగా సౌందర్యం, అందం కావాలంటే శుక్రగ్రహం బాగుండాలి, ఆరోగ్యం కావాలంటే శుక్రగ్రహం బాగుండాలి. స్త్రీలకి ముఖ్యంగా గర్భధారణ, ప్రసవము, చక్కటి సంతానము, ఇవన్నీ కూడా శుక్రగ్రహ అనుగ్రహం ఉంటేనే సవ్యంగా జరుగుతాయి. శుక్రుడు ఉన్నాడు అంటే అతను స్త్రీల యొక్క జీవితాన్ని మొత్తము కూడా నిర్దేశిస్తాడని చెప్పచ్చు. అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం శుక్రగ్రహం బాగుంటే శుక్ర మహర్దశలో ఉన్నారు వాళ్ళు అంటారు. అందుకని శుక్రవారం వచ్చేసరికి ఇల్లు వాకిలి అంటే ముందు రోజే బూజులు దులిపేసుకొని ఇల్లు శుభ్రంగా పెట్టుకొని శుక్రవారం పొద్దున బూజులు దులపటాలు, ఇల్లు కడకటాలు మనం చేయం గనక, శాస్త్రవిరుద్ధం గనక శుక్రవారం పొద్దున్నే చక్కగా పూజా మందిరానికి వెళ్ళి దీపం వెలిగించి చక్కగా ఎర్రటి పుష్పాలు పెట్టడం వలన మనకి శుక్రవారం రోజున లక్ష్మీ పూజ చేయటం వలన ఇంట్లో అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి కానీ లలితాదేవి కానీ ఏ స్త్రీ దేవతలైనప్పటికీ కూడా మనము పూజించినప్పుడు సాంప్రదాయకమైనటువంటి పుష్పాలతో పూజించడం వలన మనకి కొన్ని శుభ పరిణామాలు జరగటానికి అవకాశం ఉంటుంది. సాంప్రదాయకమైన పుష్పాలు అంటే మార్కెట్లో ఏవి దొరుకుతాయి పెట్టడం కాదు, కొన్ని జాతి పుష్పాలు ఉంటాయి. మల్లెలు, మొల్లలు, మన ఇంట్లో పెంచుకుంటే మందారాలు, ఈ రకంగా కొన్ని చామంతులు, అంటే నిజంగా దొరికినటువంటి మంచి చామంతి పువ్వులు, అలా ఆ ఋతువులో వచ్చేటువంటి పుష్పాలు పూజార్హమైనవి కొన్ని తీసుకొని వాళ్ళు పూజించడం వలన శుక్రవారం చాలా చాలా శుభ పరిణామాలకి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, శుక్రగ్రహము ఈ నవగ్రహాల్లో చాలా పెద్ద గ్రహం అనే చెప్పాలి. శుక్రగ్రహాన్ని మనము బాగా జపం చేసుకొని ఆ శుక్రగ్రహాన్ని సంతృప్తి పరిస్తే మనకి డబ్బుకు డబ్బు, సంసారం సజావుగా సాగిపోవటానికి, చక్కటి సంతానము. ఈ కాలంలో పిల్లలు చెప్పిన మాటలు వింటలేదని తల్లులు చాలా బాధపడుతూ ఉంటారు. దానికి కూడా శుక్రగ్రహంలో మనం ఒకసారి స్తుతి చేసినట్టయితే ఆ శుక్రగ్రహ స్తుతి మనకి సంసారం కూడా సజావుగా సాగిపోతుంది. హిమకుందం మృణాళాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ శ్లోకాన్ని చక్కగా 18 సార్లు చదువుకోండి. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి చక్కగా తెల్లటి మల్లెపూలతో పూజ చేసి, ఈ కాలం మల్లెపూలు దొరికే కాలమే కనుక చక్కగా తెల్లటి మల్లెపూలతో అమ్మవారికి దండలు వేయండి. ఇంకా సమయం ఉంటే లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని తెల్లటి మల్లెపూలు 108 పువ్వులు తీసుకొని అమ్మవారికి అష్టోత్తర శతనామావళితో చక్కగా అభిషేకం చేయండి, పుష్పాభిషేకం చేయండి. హాయిగా 108 మల్లెపూలు అంటే 2 చెటాకులు తీసుకుంటే చాలు, వచ్చేస్తాయి. అలా శుక్రవారం రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవి పూజ చేయండి. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీ ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయి. శుక్రవారాలను వదులుకోకండి ఎవరు కూడాను. ఏ మాసంలో ఏ శుక్రవారం వచ్చినా ఆ శుక్రవారాన్ని అమ్మవారిని, లక్ష్మీదేవతని చక్కగా తెల్లటి పువ్వులతో పూజించండి, హాయిగా జీవించండి. శ్రీమాత్రే నమః.